భగవద్గీత చదవడం వల్ల దేశానికి ఏం మంచి జరుగుతుంది అనే విషయం గురించి ఆలోచిద్దాం. భగవద్గీత చదవడం వల్ల దేశంలో ప్రతి మనిషి నిజాయితీగా పనిచేయడం మొదలు పెడతారు. ప్రస్తుతానికి నిజాయితీగా లేరా అంటే అందరూ కాదు, కొంతమంది నిజాయితీగానే పనిచేస్తున్నారు. కానీ కొంతమంది స్వార్థానికి లోనైపోయి పని చేయడంలో కూడా బద్ధకాన్ని చూపిస్తున్నారు. దీనివల్ల ఈ దేశానికి చాలా నష్టం జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది కూడా. ఈ సమయంలోనే మన ఆస్తి అయిన భగవద్గీతను తీసుకుని అందరూ చదవడం వల్ల దేశాన్ని ఎంతో ముందుకు నడిపించవచ్చు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలి, చాలా డబ్బు సంపాదించేలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు మన దేశానికి, ఆ యువత మన దేశానికి ఎలా ఉపయోగపడతారనే విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవడం తగ్గిపోయింది. ఈ భగవద్గీత తల్లిదండ్రులు చదివి పిల్లలకు చదివేలాగా చేయగలిగితే పిల్లలని దేశానికి ఉపయోగపడేలా చేసేవాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. పిల్లలు కూడా దేశానికి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఇంకా బాగా చదువుకుంటారు.